ఆయన వెంటనే లేచి సుదర్శన చక్రాన్ని ప్రార్థన చేశాడు. సుదర్శన చక్రానికి చేసినటువంటి ప్రార్థన వింటే మనని తరువుకొస్తున్నటువంటి దురితముల నుంచి మనం కాపాడబడతాం. నీవ పావకుడవు, నీవ సూర్యుండవు, నీవ చంద్రుండవు, నీవ జలము, నీవ నేలయు నింగి, నీవ సమీరంబు, నీవ భూతేంద్రియ నికరములును, నీవ బ్రహ్మంబును, నీవ సత్యంబును, నీవ యజ్ఞంబును, నీవ ఫలము, నీవ లోకేశులు, నీవ సర్వాత్మయు, నీవ కాలంబును, నీవ జగము, నీవ బహుయజ్ఞ భోజివి, నీవ నిత్య మూల తేజంబు, నీకు నే మృక్కువాడ, నీరజక్షుండు చాల మన్నించునట్టి, శస్త్ర ముఖ్యమకావవే చాలు చాలు శస్త్ర ముఖ్యమకావవే చాలుముని. శ్రీ మహావిష్ణువుకి సుదర్శనానికి భేదము లేనటువంటి స్తోత్రం చేశారు. నీవే మూలం, నువ్వే సృష్టి, నువ్వే స్థితి, నువ్వే లయ, నువ్వే యజ్ఞం, నువ్వే రక్షణ, నువ్వే అగ్ని, నువ్వే జలము, నువ్వే పృథివీ, నువ్వే ఆకాశము. అటువంటి సుదర్శనమా, శరణాగతి చేసినటువంటి ఈ మునిని కాపాడు. హరిచే నీవు విసృష్టమై చెగమున్నాలించి నీ ధారలం ధరణిన్వ్రాలుట నిక్కమంచుమునిపే దైత్యేంద్ర మధ్యంబులో శిరముల్ పాదములన్ భుజోరు యుగముల్ చేతుల్ నిజాంగంబులందరులన్ ప్రాణ సమీరముల్ వెడలని యుద్ధంబులంచక్రమా. స్వామి, నువ్వు సామాన్యమైన వాడివా? నీకు కోపం వచ్చిందా? యుద్ధంలో అరివీర భయంకరులైనటువంటి రాక్షసుల యొక్క చేతులు, కాళ్ళు, గుండెలు ముక్కలుగా తెగనరికినటువంటి వాడివి. రాత్రి వేళ రాక్షసులు భార్యతో పడుకుని ఉండగా నిద్రలో నీవు కలలోకి వస్తే తెల్లవారేటప్పటికి రాక్షసుని భార్య మెడలో మంగళసూత్రముని తీసేస్తారు. అంటే వాడు మరణిస్తాడు. అటువంటి తేజో విరాజితవు స్వామి. నీ పరాక్రమాన్ని ఎవరు అడ్డగలరు? నిన్ను ఎవరు ఆపగలరు? కమలలోచనుండు కలుల శిక్షింపక బాలుసేయ నీవు పాలుబడితి వైనవింక చాలు, ఆపన్నుడయ్యున్న తపసి కావు నీవు ధర్మవృత్తి. నీవు రాక్షస సంహారం చేయడానికి సుదర్శనాన్ని పట్టుకుంటూ ఉంటారు స్వామి. అటువంటి వాడివి. ఆయన చేత అటువంటి పనులకు వినియోగింపబడుతుంటావు. ఇవాళ మహర్షి శరణాగతి చేశాడు. బ్రాహ్మణుణ్ణి చంపడమా? మునిని కాపాడు అని ఇప్పుడు ఒట్టు పెడుతున్నాడు. చూడండి, అంబరీషుడి యొక్క గొప్పతనం ఇది. ఏమన్నాడో తెలుసా అండి? ఏ నమస్కరింతు ఇంద్రశాస్త్రమ ధూమకేతువునకు, ధర్మసేతువునకు, విమల రూపమునకు, విశ్వగోపమునకు, చక్రమునకు, గుప్త చక్రమునకు నమస్కారం చెయ్యడం అంటే అది. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, బుద్ధిస్థానమైన శిరస్సు 11ంటిని మీ పాదముల దగ్గర విడిచిపెట్టామని వదిలిపెట్టడం, అవతల వారి శరోర అధోభాగమనందున్న పాదములకు శిరస్సు తాటించడం శరణాగతి. అందుకని శరణాగతి చేసి నిలబడ్డాడయా, నేను నీకు శరణాగతి చేస్తున్నాను. ఓ చక్రమా, నువ్వు ఇంద్రాది శత్రువుల యొక్క మదమును అణచగలిగినటువంటి దానివి. ఈ లోకము యొక్క యథార్థమైన రూపమును మరుగుపరచి జగత్తుగా కనపడేటట్టు మాయ చూపించగలిగినటువంటి దానివి. విశ్వగోపమునకు ఈ విశ్వమును రక్షించగలిగినటువంటి దానివి. అటువంటి చక్రమానికి నమస్కారం. విహిత ధర్మమందు విహరింతునేనియో ఇష్టమైన ద్రవ్యమిత్తునేని, ధరణిసురుడు మాకు దైవతంబగునేని, విప్రునకు శుభము వెలయుగాక. కోరిన వాళ్ళకి నా దగ్గర ఉన్నది లేదనకుండా నేను ఇచ్చిన వాడనైతే, నేను ఎప్పుడూ ధర్మము తప్పకుండా ప్రవర్తించిన వాడనైతే, నేను చేసిన పూజలకు శ్రీ మహావిష్ణువు సంతోషమును పొందినవాడైతే, నీవు ఈనాడు మహర్షిని సంహరించాలని ఉద్యుక్తతను పొందుతున్న దానివి ప్రశాంతతని పొంది, శాంతిని పొంది నీ యథాస్థానమునకు మరలిపోదువుగాక అన్నాడు. తను చేసిన తపస్సునంతటినీ ఒట్టు పెట్టాడు దుర్వాసుని రక్షించడానికి. ఉత్తర క్షణం ప్రశాంతతని పొంది సుదర్శన చక్రం వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఇతపూర్వం ఈ నారాయణ కవచాన్ని కౌశికుడనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉపదేశం పొందాడు. ఉపదేశం పొంది ఆయన ఒక ఎడారిలో తిరుగుతున్నాడు. ఆ ఎడారిలో తిరుగుతుండగా అక్కడే ప్రాణములను విడిచిపెట్టేశాడు. ఎలా? ఆ నారాయణ కవచాన్నే ఉపదేశం తీసుకుని తజ్ఞానము చేస్తూ ప్రాణములను విడిచిపెట్టాడు. విడిచిపెడితే ఆ నారాయణ కవచము యొక్క తేజస్సు ఏమైపోయింది అంటే ఆయన అస్థికలని పట్టేసింది. ఆయన అస్థిపంజరం ఆ ఎడారిలో ఇసుకలో పడిపోయి ఉండిపోయింది. ఉండిపోతే చిత్రరథుడు అనబడేటటువంటి గంధర్వుడు ఆకాశ మార్గంలో భార్యలతో కలిసి విమానంలో వెళ్ళిపోతున్నాడు.
వెళ్ళిపోతుంటే ఎడారిలో పడిపోయి ఉన్నటువంటి ఈ అస్థిపంజరాన్ని విమానం దగ్గరకు వచ్చింది. దగ్గరకు రాగానే అది దాటడం మానేసి ఆ విమానం కింద పడిపోయింది. కింద పడిపోతే అందులోంచి గంధర్వుడు భార్యలతో బయటపడిపోయాడు. బయటపడిపోయి ఇదేమిటి అకస్మాత్తుగా విమానం భూమి మీద పడిపోయింది ఏమిటని తెల్లబోయాడు. ఈ సమయంలో ఒక మహానుభావుడు వాలకిల్యుడనేటటువంటి మహర్షి అక్కడికి వచ్చి, నీ విమానం పడిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? నారాయణ కవచాన్ని ఉపదేశం తీసుకుని నారాయణ కవచాన్ని సశాస్త్రీయంగా ఉపాసన చేసినటువంటి ఒక మహాపురుషుడు కౌశికుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఇక్కడ ధ్యానంలో శరీరం వదిలిపెట్టాడు. ఆ కవచ ప్రభావము అస్థికలకి ఉండిపోయింది. ఆ అస్థికల మించి ఎవ్వరూ దాటి వెళ్ళలేరు, విమానంలోంచి కూడా వెళ్ళలేరు. కాబట్టి నువ్వు ఆ అస్థికలని తీసి మూట కట్టి దగ్గరలో ప్రవహిస్తున్న సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి ఆ తదనంతరం నువ్వు స్నానం చేసి ఆచమనం చేసి మళ్ళీ వచ్చి విమానం ఎక్కితే నీ విమానం కదులుతుందన్నారు. అంటే అప్పుడు ఆ చిత్రరథుడు అక్కడ ఉన్నటువంటి ఎముకలన్నింటినీ ఏరి మూట కట్టి తాను తీసుకుని వెళ్ళి సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి స్నానం చేసి ఆచమనం చేసి వచ్చి రథం ఎక్కాడు. రథం అప్పుడు దాటి వెళ్ళింది. ఈ నారాయణ కవచానికి ఉన్న శక్తి అంత గొప్పదయా, నీకు ఉపదేశం చేస్తున్నాను, స్వీకరించు అని ఆ నారాయణ కవచాన్ని ఉపదేశం చేశారు. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని ఉన్నటువంటి మహానుభావుడు ధర్మరాజు గారిని పిలిచి, లోకము అంతటి చేత పూజింపబడేటటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు, సమస్త లోకములకు అధిపతి, బ్రహ్మాది దేవతలకు కూడా దేవుడు, ఇంత అంత అని చెప్పడం సాధ్యం కానివాడు, ఎంత చెప్పినా అయిపోయింది అన్న మాట అన్వయం కానంత గొప్ప వైభవం కలిగినటువంటి వాడు, పురుషోత్తముడు అనబడేటటువంటి నామం ప్రత్యేకంగా అన్వయం అయ్యేటటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువుని 1000 నామములతో ఎవరు ప్రస్తుతి చేస్తూ ఉంటారో, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎవరు నిరంతరము పలుకుతూ ఉంటారో, నిరంతరము కాకపోయినా కనీసం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం బాగా అలవాటై రోజుకోసారైనా విష్ణు సహస్రం చదువుకుందామనేటటువంటి అనురక్తి ఎవరికి ఉంటుందో అటువంటి వారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రము మంగళకరమై వాళ్ళ పాపాలని భయాలని పటాపంచలను చేసి వాళ్ళు సంతోషంగా ఉండేటట్టుగా చేస్తుంది. కాబట్టి అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం అందరూ కూడా నేర్చుకుని దాన్ని చదువుతూ ఉండడం అనేటటువంటిది మంచిది సుమా అని కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడు ఎవరొచ్చినా విష్ణు సహస్రం చదవమనేవారు. దేవీ పాదాంభూజ పూజా పరత్వ అర్చాలౌల్య సంతతం చంద్రమౌళి పౌనఃపుణ్యం విష్ణు నామ్నాంచ పాఠ ఏకం చాసౌ బోధతే దేవతానాం. ఎప్పుడూ కామాక్షి పరదేవత పాదములను పూజించేటటువంటి లక్షణం ఉన్నవారు, చంద్రమౌళీశ్వరారాధన యందు నిరతిశయమైన ప్రీతి కలిగినటువంటి వారు, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తాను నిరంతరము మనసులో తిప్పుతూ అందరికీ విష్ణు సహస్రనామ స్తోత్రం చేసుకోండని చెప్తూ అన్ని పరమేశ్వర రూపములు ఒక్కటే తప్ప పరమేశ్వరుని యందు భేదములు లేవని బోధ చేసినటువంటి కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులైనటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క పాదములకు శిరసా ప్రణమిల్లుచున్నాను అంటారు. కాబట్టి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం పరమాద్భుతము సుమా అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్నంతటినీ కూడా చెప్పారు. అయితే తెలుగు భారతంలో అది ఇవ్వలేదు, కానీ సంస్కృత భారతంలో అనుశాసనిక పర్వంలోని ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంది. అది లోకంలో పరమ ప్రఖ్యాతి వహించినటువంటిది. ఎందరో ఇప్పటికీ కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారు. ఎవరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతాడో, వింటాడో, పారాయణ చేస్తాడో అటువంటి వ్యక్తి అపారమైనటువంటి కీర్తిని పొందుతాడు, తరగనటువంటి సంపదని పొందుతాడు. అట్లాగే గొప్ప గౌరవాన్ని అతిశయాన్ని పొందుతాడు. గౌరవాతిశయములు అంటే 10 మంది చేత గుర్తింపబడి కీర్తివంతుడవడానికి కావలసినటువంటి మంచి పనులు చేయగలిగినటువంటి స్థితిని పొందుతాడు. భయాన్ని విడిచిపెట్టి సంతోషంగా ఉండగలుగుతాడు. సద్గుణములను పొందుతాడు. ఆయన చేసిన పాపములు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. అట్లాగే
చిట్ట చివరికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణమే భగవంతుని యందు నిరతిశయ ప్రీతినిచ్చి ఉత్తమ కర్మలు చేయించి కర్మల యొక్క ఫలితంగా ఈశ్వరానుగ్రహము చేత జ్ఞానము కలిగి ఆ జ్ఞానము వలన మోక్షమును పొందడానికి కారణమవుతుంది. కాబట్టి విష్ణు సహస్రనామ వంటి దివ్యౌషధము లోకమునందు ఇంకొకటి ఉండదు. పరమేశ్వరుడు స్వరపీఠికని మనుష్యునికి ఇచ్చినందుకు అందరూ తప్పకుండా నేర్చుకుని చదవవలసినటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రము విష్ణు సహస్రనామ స్తోత్రమని అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చేశారు. మృత్యు అంటే ఏమిటో తెలుసా అండి? చాలా చమత్కారం. ఇంద్రియ సుఖముల యందు మగ్నుడగుట అంటే మృత్యు అంటే. ఇంద్రియములతో సుఖం అనుభవించడం తప్ప ఎప్పుడూ ఈశ్వరుడి వైపుకి తిరగడం చేత కాదనుకోండి. భగవంతుడి నామం చెప్పడంలో, భగవత్ పూజ చేయడంలో, భగవత్ కథ వినడంలో జీవితం మొత్తం మీద ఒక్కసారి ఈ కన్నులు చెమర్చలేదనుకోండి, ఆ బతుకు కాదు. ఎందుకు చెమర్చవో తెలుసా అండి? ఆర్ద్రత లేదనమాట. అసలు సీతమ్మ తల్లి కథ చెప్పండి, దేవీ భాగవతం చెప్పండి, భాగవతం చెప్పండి, లలితా సహస్రం చెప్పండి, వాడికి అది ఎందుకు పనికి వస్తుందంటే వాడికి కాసేపు కాలక్షేపానికి కూర్చుంటే తప్ప ఆర్ద్రత లేదు. ఆ మనస్సు కదలదు, ఆ మనస్సు సంతోషాన్ని పొందదు. ఎక్కడ మనస్సు కదిలిపోతుందో, ఎక్కడ ఆ ఈశ్వరుడు యొక్క వైభవం వినడం చేత గొప్ప ఆనందం కలిగి కన్నుల వెంట నీరు కారుతుందో, వినగా వినగా వెళ్ళి భగవంతుడి పాదముల మీద ఒక పువ్వు వేసేటప్పుడు, ఒక శ్లోకం చదివేటప్పుడు ఆనందం చేత కన్నులు చెమరుస్తాయో, ఎవడి కన్నులు చెమర్చడం నేర్చుకున్నాయో ఈశ్వరుడి యొక్క గొప్పతనానికి, భక్తుడి యొక్క గొప్పతనానికి, ఆ హృదయము రసాస్వాదనమునకు ఈశ్వరుడికి సిద్ధమైన వస్తువై ఉన్నది. మీ కన్నులు ఎప్పుడైనా అలా చెమర్చాయా? అందుకే మీ ఏడుపు మీకు అగ్ని పరీక్ష. ఎన్నింటికి ఏడుస్తాం అక్కర్లేని వాటికి. ఒక్కసారి ఎప్పుడైనా ఈశ్వరుడి విషయంలో ఆనంద భాష్పాలు కారాయా? ఎప్పుడైనా ఒక్కసారి కళ్ళు చెమర్చాయా? ఒక్కసారి ఎప్పుడైనా రామాయణం చదువుతుంటే ఆ రామచంద్రమూర్తి యొక్క ధర్మనిరతి గురించి చదివి నీ కళ్ళు తడిసిన సందర్భం ఉందా? నీ జీవితం మొత్తం మీద ఎప్పుడైనా ఈ పుస్తకంలో ఈ ఘట్టం చదివితే నా మనసు నిండిపోతుందండి అని నువ్వు ఆ పుస్తకం తీయగానే అట్టపక్కన పేజీ నంబర్ వేసి నువ్వు మళ్ళీ ఒకసారి అది చదివగానే నీ మనస్సులో ఒక్కసారి కళ్ళు మూసుకుంటే ఆ సందర్భం ద్యోతకమై అబ్బా ఏమి మహాపురుషుడు అని నీ మనసు కదిలిపోయి నీ కళ్ళు తడిసిన సందర్భం జీవితంలో ఎప్పుడైనా ఉందా? ఎప్పుడూ వస్తువుల గురించే ఏడిచావా? దీనికి ట్రైనింగ్ ఎవ్వరూ ఇవ్వలేదు నీకు ఏడవమని. పుట్టుక ఏడుపు, చావు ఏడుపు, రెండిటి మధ్య ఉంచుకున్నది ఏడుపి తప్ప నీకు ఏడుపుతో పుట్టినవాడివి ఏడవకుండా నవ్వుతూ వెళ్ళిపోగలిగినటువంటి స్థితి కోసం బోధంతా వచ్చింది. ఇది నేను కాదు, నేను ఆత్మని అని తెలుసుకుని పరమ సంతోషంగా చిరునవ్వుతో ఈ శరీరాన్ని కట్టిన బట్ట విప్పినంత తేలికగా ఈ శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి జ్ఞానసిద్ధి కొరకు, అంతటి భక్తి కొరకు నువ్వు ఆ బోధని విని లోపల జీర్ణం చేసుకుంటున్నావా? అలా కాకపోతే బతుకంతా ఏడుపే. పుట్టినప్పుడు ఏడిచావు, వెళ్ళిపోయినప్పుడు ఏడిచావు. నిన్ను తలుచుకుని ఏడిచే రోజంటూ ఉంటే మీరు చూడండి, లోకంలో అన్నిటి కోసము ఏడిచి 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 బతికిన వాడి కోసం ఏడిచే వాళ్ళు 5-6 రోజులే ఉంటారు. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? గరుడ పురాణాన్ని ఆధారం చేసి చెప్తున్నాను. జీవుణ్ణి తీసుకెళ్లరు, పైన నించోబెడతారు. చూడవాయా ఏమిటి అంత బాధపడిపోతున్నావు రావడానికి? మేమేం బలవంతంగా తీసుకెళ్ళడం, చూడొచ్చు, నువ్వు 11 రోజులు నిన్ను అనుమతిస్తా ఉంటారు. నించుంటాడు జీవుడు, వాడు చూసుకుంటాడు వాడి దేహాన్ని. తన శరీరం కట్టెలలో కాలుతుండగా చూస్తాడు. అరే దీనికి కదరా ఇన్ని ఫెయిల్ అండ్ లవ్లీలు రాశాను, ఇంత పౌడర్ రాశాను, దీనికి కదా ఇంత అన్నం పెట్టాను, దీనికి కదా ఇన్ని పంచెలు కట్టాను, ఇది ఎంత నిర్దాక్షిణ్యంగా కాలిపోతోందిరా అని తెల్లబోతాడు. అది కాలి బూది అయిపోతుంది. కొడుకు మొదటి రోజు ఏడుస్తూ కూర్చుంటాడు. 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది. 4వ రోజున కొద్దిగా దుఃఖం ఉపశమించిన తర్వాత అయిన వాళ్ళు వచ్చి ఒకసారి బీరువా తీద్దామంటారు. బీరువా తీసిన తర్వాత దేవాలయాలకన్నిటికీ దానం చేసిన రసీదులే కనపడ్డాయనుకోండి. అందులో ఆయన సొమ్మేం పోయిందయా, ఇచ్చేశాడు, మీరు ఎలా పోతే ఆయనకి ఎందుకంటారు?
చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుందండి. మీకు తెలియని విషయాలు కావు. ఎంత అదృష్టవంతుడివయా అటువంటి వాడికి కొడుకువయ్యావు అనేవాడు ఉండడు లోకంలో. మీరు ఎంత చెయ్యండి, ఎంత ఇవ్వండి, ఇంకా ఇవ్వలేదని ఏడిచేవాళ్లే ఉంటారు దేహబంధువులు. ఇటువంటి తండ్రికి నేను కొడుకుననేవాడు ఎక్కడో ఉంటాడు. 11 రూపాయలతో గోదానం చేసేవాడే కానీ నిజంగా ఆవును తెచ్చి దానం చేసేవాళ్ళే లేరు. 9 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది, వీడంటాడు నేను ఎన్ని కుటుంబాలు చూశానో. కర్త ఉప్పు కారాలు బాగా తక్కువగా ఉన్నటువంటి పదార్థాన్ని తిని తల్లిదండ్రుల యొక్క యశస్సుని స్మరణ చెయ్యాలి. 4 రోజులు అయిపోగానే అంటారు, అబ్బా ఎన్నాళ్ళు ఈ దిక్కుమాల గోళ తినలేక చేస్తున్నాం, పర్వాలేదు ఏం పర్వాలేదు కాస్త సాంబార్ పెడదు అంటాడు. లేకపోతే అదేంటి 4 వడలు తగలాయి అంటాడు. ఎంత బాధ అంటే ఇంకా ఎప్పుడిప్పుడు 11వ రోజు వస్తుందా అని చూసి అవతల లీవు దొరకట్లేదు, ఈ గోళలోటి 11 రోజులు అని చెప్పేసి అక్కడికి వెళ్ళలేకపోయాను, ఇక్కడికి వెళ్ళలేకపోయానని ఏడిచి 11 రోజులు అయిపోగానే 11వ రోజు సంతర్పణ అవుతుంటే బావమరుదులు వచ్చి బట్టలు పెట్టేస్తారు. పెట్టి ఆ బావా ఎన్నాళ్ళు ఇలా ఏడుస్తూ కూర్చుంటావు, చక్కగా నువ్వు ఇంకా ఉత్తరీయాన్ని కుడి భుజం మించి ఎడం భుజం మీదకి మార్చు, ఇక యజ్ఞోపవీతాన్ని అపసవ్యం చేయడం మానేసి కొత్త యజ్ఞోపవీతం వేసేసుకుని ఇంకిక్కడి నుంచి భోగం అనుభవించంటారు. అంటే ఆయన ఏం చేస్తాడంటే మామూలుగా వండుకు తినేస్తుంటాడు, సిద్ధపడిపోతాడు. అప్పుడు వీడు చూస్తాడు పైనుంచి, వీడి కోసం నేను ఇంత కష్టపడింది, వీడు తిథి కూడా ఇక జ్ఞాపకం పెట్టుకునేటట్టు లేడు, వీడు చేసింది ఏమీ లేదు నా కోసం, వీడు 11 రోజులకి ఇంత బాధపడిపోతున్నాడు, వీడి కోసం నా జీవితం అంతా వదిలిపెట్టేశాను, అలా కాలిపోయింది. ఇప్పుడు ఇక నేను చేసేదేముంది, శరీరం లేదు, ఎటు పోవాలో అటు పోవడమే అంతే. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో అంటాడు పదండి వచ్చేస్తున్నానంటే, ఇంకెందుకు నమ్ముకుని అక్కడ ఏం చేస్తాను, వాడు సినిమాకి వెళ్ళిపోతాడు, షికారుకి వెళ్ళిపోతాడు, ఇంకెందుకు అక్కడ, ఇప్పుడు పోతానంటాడు. ఇది లోకానికి ఉండేటటువంటి లక్షణం. ఏడుస్తూ పుట్టి ఏడుస్తూ పోయి నువ్వేం సాధించావు? నీ జీవితంలో ఒక్కసారి ఈశ్వరుడి గురించి ఏడిచిన రోజు ఏదైనా ఉంటే నాకు చెప్పు, నీ పాదాలకి నేను నమస్కారం చేస్తాను. ఎందుకనంటే వాడు మహాత్ముడు. భగవంతుడు గుండెల్లో కదలడం వల్ల ఈశ్వర ప్రసాదాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు, ఒక క్షేత్రం జ్ఞాపకానికి వచ్చినప్పుడు, ఒక మహాపురుషుడు స్మృతిలో కదిలినప్పుడు, అబ్బా ఏమి జీవితాలు అనిపించి గుండెలు కదిలిపోయి 4 మాటలు చెప్పలేక నీ కళ్ళు తడి పొందితే అప్పుడు చెప్పు, నీ పాదాలకి నా శిరస్సు తాటించి నమస్కరిస్తాను. ఇన్నింటికో ఏడిచావు ఈశ్వరుడి గురించి ఒక్కరోజు అంతర్విచారణ చేసుకుంటే నిజమే. నేను ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి ఏడ్చిన రోజు లేదు నా జీవితంలో, భగవాన్ రమణుల గురించి నేను ఏడిచిన రోజు లేదు నా జీవితంలో, ఒక చంద్రశేఖర భారతీ స్వామి వారి గురించి నా కన్నులు తడి అయిన సందర్భం లేదు నా జీవితంలో. నేను ఈశ్వర పూజ చేసి కోరికలు అడిగిందే కానీ ఈశ్వరుడి పట్ల కృతజ్ఞతతో నా కన్నులు నిండిపోయిన రోజు లేదు నా జీవితంలో. ఇంత ముసలివాడైపోయి మనవడు పంచె పట్టుకొస్తే పొంగిపోయి కళ్ళు తుడుచుకుంటాడండి తాతగారు. ఇన్నిచ్చిన ఈశ్వరుడికి మర్యాదతో కళ్ళు తుడుచుకున్న తాతనొకడిని నాకు చూపించండి అంటే, నేను ఈ మాట ఎందుకంటున్నానంటే నన్ను దృష్టిలో పెట్టుకుని, మీ కళ్ళు ప్రతి క్షణం చవరించే కళ్ళు, మీరు ప్రాజ్ఞులు మహాభక్తులు, మిమ్మల్ని ఉద్దేశించి కాదు నేను అంటున్నది. కనుక దీన్ని కన్నులు చెమర్చగలిగినటువంటి లక్షణం ఏదైనా ఉంటే అది ఆర్ద్రత, అది భక్తి, అది తేనెతో నిండినటువంటి మనస్సు. ఇప్పుడు అక్కడికి ఎవరు వస్తారంటే రసగ్రాహి అయిన ఈశ్వరుడు వస్తాడు, వచ్చి ఆ తేనె తాగుతాడు, ఆ పువ్వులో పడుకుంటాడు ఆయన. ఆ హృదయం సామాన్యమైంది కాదు, అది నడిచే దేవాలయం. ఆ శరీరం అది నిరంతర పూజా మందిరం. అక్కడ ఊపిరి యందు ఈశ్వరోపాసనం జరుగుతూ ఉంటుంది.